ఆరుద్ర నక్షత్రపు రోజున ప్రతి శివాలయంలోనూ విశేషమైన అభిషేకములు, పూజలు నిర్వహిస్తారు. ఆరుద్ర నక్షత్రముని తిరువాదిరై అని తమిళంలో పిలుస్తారు. ఆ రోజు బియ్యంతో చేసిన ఒక కలిని నటరాజ స్వామికి ప్రసాదంగా నైవేద్యం పెడతారు. ఈ కలిని తిరువాదిరై కలి అని అంటారు. ఎందుకు ఈ కలినే నటరాజ స్వామికి నైవేద్యంగా పెడతారు? దీని వెనకాల ఉన్న కథ ఏమిటి? దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము. పూర్వం సేందనార్ అనే ఒక గొప్ప శివభక్తుడు ఉండేవాడు. ఇతను 63 నాయన్మార్లలో ఒకడన్నమాట. సేందనార్ తిరువెంగాడర్ అనే ఒక గొప్ప వర్తకుడి దగ్గర ప్రధాన గుమస్తాగా పనిచేసేవాడు. తిరువెంగాడర్ అపర కుబేరుడు. ఇతని దగ్గర వజ్రాలు, మణులు రాసులుగా పోసి ఉండేవట. అంతటి అపరే కుబేరుడన్నమాట. ఇతను నౌకలో వేరే రాష్ట్రానికి బయలుదేరి వ్యాపారం చేసి అక్కడ నుండి మణులు, మాణిక్యాలు తెచ్చేవాడు. అతని దగ్గర ఈ సేందనార్ నమ్మకంతో పనిచేసేవాడన్నమాట. ఒకరోజు తిరువేంగాడర్ అకస్మాత్తుగా సన్యాసం పుచ్చుకొని కట్టుకున్న పట్టు వస్త్రాలను వదిలి ఒక గుడ్డ పేలిక మాత్రము కట్టుకొని ఇంటి నుంచి బయలుదేరతాడు. అన్నిటినీ త్యజించి దేశాంతరం బయలుదేరతాడు. ఇతను బయలుదేరుతుండగా సేందనార్ ఇతనితో, అయ్యా, ఈ ఆస్తులంతా ఏం చేయమంటారు అని అడుగుతాడు. అందుకు తిరువేంగాడర్ అన్నిటినీ ప్రజలకు దానంగా ఇచ్చేయి అని చెప్పి బయలుదేరి వెళ్ళిపోతాడు. సన్యాసం పుచ్చుకున్న తిరువేంగాడర్ ని పట్టినత్తార్ అని పిలుస్తారు. తిరువేంగాడర్ చెప్పిన విధంగానే సేందనార్ అతను సంపాదించిన వజ్రాలు, మాణిక్యాలు, ఆస్తి అంతా దానం చేస్తాడు. ఇది చూసిన తిరువేంగాడర్ బంధువులు ఇతని పైన కోపంతో ఆ దేశపు రాజు దగ్గర ఇతని గురించి తప్పుగా ఫిర్యాదు చేస్తారు. రాజు పూర్తిగా విచారించకుండా ఇతనిని చెరసాలలో బంధిస్తాడు. ఇలా కొన్ని సంవత్సరాలు గడుస్తుంది. దేశాలంతా తిరిగిన తిరువెంగాడర్ తన సొంత ఊరికి వస్తాడు. విషయం విని చాలా దుఃఖిస్తూ రాజు దగ్గరికి వెళ్లి తానే అన్నిటినీ ప్రజలకు ఇవ్వమని చెప్పినట్లుగా చెప్తాడు. రాజు పశ్చాత్తాపపడి సేందనార్ని విడిచిపెడతాడు. ఆ తర్వాత సేందనార్ బతుకు తెరువు కోసం భార్యను తీసుకుని చిదంబరానికి వెళతాడు. అక్కడ కట్టెలు వ్యాపారం చేసుకుంటాడు. కట్టెలు కొట్టి అమ్మగా వచ్చిన డబ్బుతో ద్రవ్యాలు కొని ఇంటికి తెచ్చేవాడు. ఆ ద్రవ్యాలతో అతని భార్య వంట వండేదనమాట. ఈ వంట వండిన ఆహారాన్ని ఎవరైనా శివయోగికి వడ్డించి ఆ పిమ్మటే తాను భుజించేవాడు. ఇలా కొన్ని రోజులు గడిచింది. ఒక రోజు కుండపోతుగా వర్షం కురుస్తుంది. కట్టెలన్నీ తడిచిపోయింది. కట్టెలు అమ్మడానికి వీలు కాలేదు. తడిసిన కట్టెలు ఎవరు తీసుకుంటారు? ఇతను చింతిస్తుండగా ఇతని భార్య ఇంట్లో ఉండే కొద్దిపాటి నూకలు జల్లించగా వచ్చిన పిండితో నేను కలి చేస్తాను అని చెప్తుంది. సేంద్రనాథ్ సరే అంటాడు. సేంద్రనాథ్ శివ పూజ ముగించుకొని ఎవరైనా శివయోగి వస్తారా అని ఎదురు చూస్తూ ఉంటాడు. ఇతనిని పరీక్షింపదలిచి శివుడే సాధువు రూపంలో గుమ్మం దగ్గరికి వస్తాడు. వర్షంలో తడిచిన సాధువుని చూసి సేంద్రనాథ్ అతన్ని ఆహ్వానించి అతనికి కలిని వడ్డిస్తాడు. ఆ సాధువు ఆ కలి తింటూ కలి చాలా బాగా రుచిగా ఉందని తృప్తిగా తింటాడు. ఆ తర్వాత బయలుదేరుతున్నప్పుడు సేందనార్తో సాధువు అంటాడు, నాకు ఇంకొక కలి కూడా ఇస్తారా? ఇంకొక వేళకు నేను తింటాను. సేందనార్ సంతోషంతో ఇంకొక ముద్ద కలి కూడా అతనికి కట్టిస్తాడు. సాధువు తృప్తిగా వెళ్ళిపోతాడు. ఈ సమయంలోనే ఆ దేశపు రాజు కూడా శివ పూజలో నిమగ్నమై ఉంటాడు. ఇతను కూడా ఒక గొప్ప శివ భక్తుడే. ఈ రాజుకు ఒక అలవాటు ఉండేది. శివుడికి నైవేద్యం అంతా పెట్టిన తర్వాత ధ్యానంలో మునిగిపోతాడనమాట. అతను ధ్యానంలో ఉండగా శివుడి యొక్క కాలి గజ్జెల శబ్దం వినిపిస్తుందట. ఆ గజ్జెల శబ్దం విన్న తర్వాతనే ధ్యానంలో నుండి వెలుపలకొచ్చి నైవేద్యాన్ని స్వీకరించేవాడు. ఇది అతను అలవాటుగా జరుగుతూ ఉంది. ఆ రోజు శివయ్య యొక్క కాలి గొలుసు శబ్దం వినిపించలేదు. ఎంతకీ గజ్జెల శబ్దం వినిపించకపోవడంతో అతను దిగులు పడుతూ అలాగే నిద్రపోతాడు. నిద్రలో అతనికి ఒక కల వస్తుంది. నటరాజస్వామి అతనితో, నేను ఈ రోజు సేందనారి ఇంట్లో కలి భోంచేశాను అని చెప్తాడు. ఇది విన్న రాజుకి మెలకువ వచ్చి, ఎవరి సేందనార్, ఎంత భక్తుడు కాకపోతే శివుడు అతని ఇంట్లో కలి భోంచేసినాడు అని చెప్తారు. మరుసటి రోజు సేందనార్ని చూడటానికి నిశ్చయించుకుంటాడు. మరుసటి రోజు ఆరుద్ర నక్షత్రం అన్నమాట. ఆ రోజు చిదంబర గుడిలో గర్భ గుడి తలుపులను తెరిచిన దీక్షితులు అక్కడ ఉన్న సంఘటన చూసి ఆశ్చర్యపోతారు. అక్కడ కలి చెదిరి ఉందన్నమాట. శివుడి విగ్రహం పైన కూడా అక్కడక్కడ కలి అతుక్కొనుంది. ఈ సంఘటన చూసి దీక్షితులు ఆశ్చర్యపోతారు. మూసిన తలుపులు మూసినట్లుగానే ఉంది, కానీ ఇది ఎలా సాధ్యం? ఈ వింత సంఘటనను ఆ దేశపు రాజుకు విన్నవిస్తారు. రాజంటాడు, ఈ విషయము నాకు రాత్రి శివుడు కలలో కనిపించి చెప్పాడు. సేందనారింట్లో తాను కలి భుజించిన విషయం గురించి దీక్షితులతో రాజు చెప్తాడు. ఆ తర్వాత రాజు దీక్షితులతో సేందనార్ ఎవరిని అడగగా
అతను ఇక్కడే నివసిస్తూ ఉంటాడు. గొప్ప శివభక్తుడు అని అంటారు. ఇంతలో ఆ రోజు రథయాత్ర జరుగుతుంది. రథంలో నటరాజ స్వామిని కూర్చోపెట్టి వీధుల్లో అంతా తిప్పుతారనమాట. అది ఒక గొప్ప విశేషంగా చిదంబరంలో చేస్తారు. అది ఆ రోజు రథం నడుస్తూ ఉండగా ఈ యొక్క సంఘటనను చూడటానికి దేశ దేశాల నుంచి ప్రజలందరూ వస్తారనమాట. రథం బయలుదేరుతూ ఉంటుంది. మధ్యలో రథం అకస్మాత్తుగా ఆగిపోతుంది. అంత ప్రజలంతా వచ్చి లాగుతారు. కానీ రథం కదలలేదు. ఏనుగులు రప్పించి లాగిపిస్తారు. అయినా రథం కదలలేదు. అప్పుడు సేందా నీవు రథం ముందుకు వచ్చి తిరుపల్లాండు పాడు అని ఒక ఆశీర్వాణి వినిపిస్తుంది. ఇది విన్న తర్వాత ప్రజలలో ఒకడుగా నిల్చుకొని ఉన్న సేందనార్ రథం ముందుకు వస్తాడు. వచ్చి శివయ్య పైన 10 పద్యాలు పాడతాడు. ఆ యొక్క పద్యాల్ని తిరుపల్లాండు అని అంటారు. ఎప్పుడైతే సేందనార్ పద్యాలు పాడతాడో ఆ క్షణం రథం కదులుతుందన్నమాట. అప్పుడు రాజు ప్రజలు అందరూ సేందనార్ కాల్లో పడతారు. ఆ తర్వాత సేందనార్ చిదంబరం గుడికి లోపలికి వెళ్లి గర్భగుడిలో ఉన్న చెదిరిన కలిని చూస్తాడు. ఆనంద పరవశంతో అనేక పాటలు పాడతాడన్నమాట. అప్పుడే అర్థం చేసుకుంటాడు నటరాజస్వామి తన ఇంటికి వచ్చి కలి భుజించినాడని చాలా సంతోషపడిపోతాడు. ఆ తర్వాత సేందనార్ శివుడిలో ఐక్యమైపోతాడు. ఆనాటి నుంచి నేటి వరకు తిరువాదురై నక్షత్రపు రోజు చేసిన కలి నటరాజస్వామికి ప్రసాదంగా పెడతారు. దానిని తిరువాదురై కలి అని అంటారు. పెళ్లి కావాల్సిన వాళ్ళు ధనుర్మాసంలో వ్రతం ఉండి ఆరుద్ర నక్షత్రపు రోజున తిరువాదురై కలిని నటరాజస్వామికి సమర్పించి ఆ తర్వాత భుజిస్తారు. ఆ యొక్క రథం నడిపే ఉత్సవాని పేరు తిరువాదురై తేరు అంటారు. ఇలాంటి గొప్ప గొప్ప విశేషాలతో మళ్ళీ కలుద్దాం. తిరువాదురై కలి ఎలా చేయాలని తెలుసుకోవాలనుకుంటే మీకు నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను, చూడండి. మీరే కనుక నా ఛానల్ ని మొట్టమొదటిగా చూస్తున్నట్లయితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. నమస్తే.